హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. మీరు వచ్చేసి మీషో నుంచి నేను తీసుకున్నట్టు 2 శారీస్ అండ్ 1 జ్యువెలరీ సెట్ అయితే మీకు రివ్యూస్ పరంగా అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ పెట్టిన కాస్ట్ ఇది వర్తబులా లేదని ప్రతి ఒక్కటి డీటెయిల్ అయితే మీతో షేర్ చేస్తాను. అంతే కనుక మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్ డెఫినెట్గా అంతమాట. ఇంకేమాత్రం మనసు చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫస్ట్ శారీ వచ్చేసి ఇదేనమాట. బ్యూటిఫుల్ శారీ అని చెప్తానండి. ఇందులో వచ్చేసి మనకి కాటన్లో వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ డిజైనింగ్ అనేది వస్తుంది అనమాట. చాలా రీజనబుల్ కాస్ట్ అండి. పెట్టిన కాస్ట్ ఇది వర్తబుల్ అయితేనే నేను రివ్యూస్ పరంగా అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలానే వచ్చేసి సేమ్ హ్యాస్టీస్ బ్లౌజ్ కూడా ఇదే ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అని చెప్పొచ్చు. హ్యాండ్స్కి మొత్తం ప్రొవైడ్ చేస్తారు. బ్లౌజ్ వచ్చేసి నేను మళ్ళీ చూపిస్తాను. అండ్ శారీ విషయానికి వచ్చేసి బ్యూటిఫుల్గా ఉందండి. మనకి కాటన్ ఫ్యాబ్రిక్ పైన చాలా సాఫ్ట్గా ఉంది. ఏ ఏజెస్ వాళ్ళకైనా చాలా బాగా సెట్ అవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ డిజైనింగ్ అని చెప్తాను. అండ్ ఓవరాల్గా శారీ మొత్తం ఏ విధంగా వచ్చింది మీతో ఒకసారి షేర్ చేస్తాను, చూసేయండి. అండ్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ మొత్తం మనకి కాటన్ ఫ్యాబ్రిక్ సేమ్ ఇలా ప్లెయిన్గా అయితే వస్తుంది. ప్యూర్ వైట్ అయితే కాదండి, కొంచెం మస్టర్డ్గా అయితే ఉందన్నమాట. అంటే కొంచెం క్రీమీ కలర్ టైప్ అయితే అలా కనిపిస్తుంది. అండ్ శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఆల్మోస్ట్ శారీ వచ్చేసి పైన మనకి ప్లెయిన్ వస్తుంది, కింద మాత్రమే మనకి ఈ విధంగా బార్డర్ అనేది ఫినిషింగ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ శారీ అయితే అవసరం అని చెప్పొచ్చు. హ్యాస్టీస్ మనకి అక్కడ పిక్ ఏ విధంగా కనిపిస్తుందో సేమ్ అదే శారీ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. అండ్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటువంటి ప్రోడక్ట్ అని చెప్తాను. ఇక్కడ ఎంబ్రాయిడింగ్ వర్క్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా బాగా నీట్నెస్గా అయితే ఉందన్నమాట. అండ్ మనకి బ్యాక్ వచ్చేసి ఈ విధంగా టిష్యూ పేపర్ పైన వేశారనమాట. అంటే మనకి క్లాత్ అనేది పిగలకుండా అయితే మంచి క్లాత్, అంటే కాటన్ క్లాత్ పైన వర్క్ అనేది ఫినిషింగ్ బాగా పడిందండి. అలానే మనకి బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే టిష్యూ పేపర్తో ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అంటే వర్క్ అనేది ఫినిషింగ్ నీట్నెస్గా అయితే పడుతుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి ఈ విధంగా వన్ సైడ్ మాత్రమే ఇచ్చారండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటువంటి ప్రోడక్ట్ అని చెప్తాను. ఇది వచ్చేసి మనకి కిందికి మాత్రమే వస్తుందన్నమాట. కింది సైడ్ వస్తుంది, పై మాత్రం అయితే రాదనమాట. ఆల్మోస్ట్ శారీకి అంతా కూడా వన్ సైడే మాత్రం మనకి ఈ విధంగా వర్క్ డిజైనింగ్ అని ఇచ్చారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 860 రూపీస్కి అయితే పడిందనమాట. డెఫినెట్గా మీకు కూడా నచ్చితే ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ నచ్చితే మాత్రం ఎవరు మిస్ చేసుకోకుండా ట్రై చేయండి. అండ్ అలానే ఈ ఫ్యాబ్రిక్లో అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. అండ్ మీకు కూడా వర్తబుల్ అయితే పర్చేస్ చేయండి. అండ్ శారీ చూసారు కదా, ఓవరాల్గా ఇదే మాదిరిగా ఉంది. ప్యాటర్న్ అయితే అవసరం అని చెప్పొచ్చు. డెఫినెట్గా నచ్చితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి. మనకి ఇది వచ్చేసి పళ్ళు పాటు కూడా అంత సేమ్ ఒకేలాగా అయితే ఇచ్చారనమాట. కేవలం కింది సైడ్ మాత్రమే ఈ విధంగా అయితే ఇచ్చారు. అండ్ ఈ శారీ గురించి మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ఇస్తాను, మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ వచ్చేసి ఇదేనమాట. అవసరం అని చెప్తాను. బ్లౌజ్ అయితే ఏ దానికైనా మనకి మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ఆ బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా అయితే బుటీస్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అయితే ఇచ్చారు. చూసారు కదా, చాలా బాగుంది ఫినిషింగ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే. అండ్ ఫ్లవర్ డిజైనింగ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చారు. చూసారు కదండి. మీకు ఈ శారీ నచ్చితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. చాలా రీజనబుల్ కాస్టే. ఫుల్ హెవీగా అండ్ శారీ మొత్తం కాకుండా వన్ సైడ్ మాత్రమే మనకి ఈ విధంగా ఫ్లవర్ డిజైనింగ్ అది ఇచ్చారు. డెఫినెట్గా నచ్చితే ట్రై చేయండి. ఎవరికైనా మనం పెద్దవాళ్ళకి పర్చేస్ చేసి పెట్టాలనుకున్నా, లేకుంటే వాళ్ళకి సర్ప్రైజింగ్గా ఇవ్వాలనుకున్న ఇటువంటి శారీస్ అయితే చాలా వరకు వేర్ చేస్తే చాలా వరకు బాగుంటాయని చెప్పొచ్చు. డెఫినెట్గా మీకు నచ్చితే ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ అలానే వచ్చేసి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదేనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకి ఇది వచ్చేసి వెయిట్లెస్ పట్టు అండి. చాలా బాగుంటుంది శారీ వచ్చేసి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే షైనింగ్ క్లాత్ అని చెప్పొచ్చు. బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట. పర్పుల్లో అయితే ఇచ్చారనమాట. అండ్ మనకి గోల్డ్ ఫినిషింగ్తో స్మాల్ బార్డర్ అనేది చెక్స్ లాగా ఇచ్చేసారు. అండ్ కింది సైడ్ కూడా సేమ్ లెంతీ బార్డరే అండి. 2 సైడ్స్ కూడా ఒకేలాగా ఉంటుందన్నమాట. ఓవరాల్గా శారీ మొత్తం ఇదే మాదిరిగా ఉంటుంది. మనకి ఈ విధంగా లైన్స్ మీరు చూసుకున్నట్లయితే ఇలా పిగిలిపోయినట్టుగా క్లాత్ వస్తుంది కదా, సేమ్ హ్యాస్టీ శారీ కొంత కూడా ఇదే మాదిరిగా వస్తుందండి. అది ప్రింటర్లోనే మనకి అలా వస్తుందన్నమాట. శారీ నేసేటప్పుడు మాత్రమే ఇది ఒక మోడల్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ చూసే కదా, చాలా బాగుందండి. నచ్చితే ఎవరు మిస్ చేసుకోవద్దు. చాలా రీజనబుల్ కాస్ట్. అండ్ పెట్టిన కాస్ట్కి ఇది వర్తబుల్ అయితే నేను పర్చేస్ చేయమంటాను. అండ్ ఇది కూడా మనకి 850 రూపీస్కి అయితే కాస్ట్లో అవైలబుల్గా ఉంది. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదేనమాట. ప్లెయిన్ అయితే ఇచ్చారు. అండ్ వర్క్ వేయించుకోవాలనుకుంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ లేదా మగ్గం వర్క్ అయినా ఫినిషింగ్ వేయించుకోవచ్చు. ఇక్కడ బ్లౌజ్ అనేది మొత్తం మనకి ప్లెయిన్ పార్ట్ అనేది ఇచ్చారు. డెఫినెట్లీ నచ్చితే ట్రై చేయండి. అండ్ చూసారు కదండి, ఈ 2 శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా నచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ చూసారు కదా,
అండ్ చూపించిన ప్రోడక్ట్ అయితే ఇదే అనమాట. మీకు డెఫినెట్గా వచ్చాయనుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్.